భవిష్యత్తుని ఊహించి చెప్పడంలో దిట్ట ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ దండమూడి వెంకటేశ్వరరావు గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పతనం అవుతుందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం పైన ఎలా ఉందంటారు? రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి కలయికతో మంచిగా ఉంటుంది, అభివృద్ధిగా ఉంటుంది. అలాగే అనేక అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ ఇవన్నీ కూడా మెల్లిగా నిదానంగా జరుగుతాయి. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశపెడతారు. పాలన అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఏదైతే భవిష్యత్తుని ముందుగా ఊహించి చెప్పడం అనే విషయంలో ఇప్పుడు వేణుస్వామి అనేవాళ్ళు కొంత వైకల్యం ఎదుర్కొంటున్న నేపథ్యంలో మీరైతే చెప్పింది నిజమైంది. గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం విషయంలో మీరు చెప్పేది ఎంతవరకు నిజమవుతుందంటే? వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి నేను తెలియపరిచాను. అలాగే మోడీ గారి జాతకము, పవన్ కళ్యాణ్ గారి జాతకము, చంద్రబాబు నాయుడు గారి జాతకం తీసుకుని నేను తెలియపరిచాను. కూటమి గెలుస్తుంది అని చెప్పాను. 165 స్థానాలు వస్తాయని చెప్పాను, తెలియపరిచాను ముందుగా. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వర్షాలు అధికంగా పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రైతుల పరిస్థితి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు మిగిలినటువంటి ఏదో ప్రాంతాలు, ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజా పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కావచ్చు, ఎలా ఉండబోతుందంట? వాతావరణం ముందుగా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయని నేను ముందుగా సోషల్ మీడియాలో తెలియపరచడం జరిగింది ఉగాది ముందు. ఎందుకంటే జూన్ 6వ తేదీన పంచగ్రహ కూటమి ఏర్పడింది వృషభ రాశిలో. అంటే జలగ్రహాల్లో జలగ్రహాలు ఉంటాం. అంటే మీనరాశిలో రాహువు, కుంభరాశిలో శని, కర్కటక రాశిలో రవి, శుక్రుడు, బుధుడు ఉండటం. అలాగే వృషభ రాశిలో గురుకుజులు కలయిక, షష్టాష్ట యోగము, ప్రధాన గ్రహాలైన రాహుకేతుల మధ్యలో ప్రధాన గ్రహాలు ఉండటం. ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాల కారణం. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు ఉంటాయి. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు నీట మురుగుతాం, పంట నష్టం జరగటం, రైతులకి పంట నష్టము, ధన నష్టములు జరగటము, ఈ విధంగా ప్రకృతి అనేది ఉంటుందని నేను ముందుగా సోషల్ మీడియాలో తెలియపరచడం జరిగింది. ఏదైతే ప్రస్తుత పరిస్థితులు అదే గత వైసీపీ ప్రభుత్వం పతనమవుతుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి దండమూడి వెంకటేశ్వరరావు గారికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థితికి, అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళుతుంది, ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల్లో ముందుకు తీసుకెళ్తా ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. వర్షాల వల్ల వరదలు రావచ్చని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు క్షేమం నెలకొంటుందని చెప్తున్నారు. రైతులు అవి కూడా చాలా జాగ్రత్త వహించాలని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వీరిపై శ్రద్ధ కనపరిచి ముందుగానే మేల్కోవాలని చెప్పి భవిష్యత్తును ముందుగా అంచనా వేసేటటువంటి దండమూడి వెంకటేశ్వరరావు సిద్ధాంతి గారు ఏదైతే ఈరోజు ఉంగుటూరు వెల్లమల్లి ప్రాంతానికి చెందిన ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదైతే మరికొన్ని రోజుల్లోనే ఆయన చెప్పింది నిజమా కాదా, ఇప్పటికే నిజమయ్యాయి, అవి నిజం అవుతాయా కాదనే తెలిసే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అలీతో రంగ సురేష్, రచ్చ మీడియా నుంచి.